వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ది ఛానల్. ముందే చెప్పినాం కదా ఇప్పటి నుంచి ఏం తీసుకున్నామో షేర్ చేసేసుకుంటాం అని చెప్పేసి. సంక్రాంతికి అయితే హాఫ్ సారీస్ ప్లాన్ చేసినాం. మీరు ఒకవేళ సంక్రాంతి బ్లాగ్ చూస్తున్నా కూడా లేకపోతే షార్ట్స్ చూస్తున్నా కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది పండుగకి. సో హాఫ్ సారీ ఇలా ప్లాన్ చేసాము అండ్ మేము ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చినాం అని చెప్పేసి ఈ బ్లాగ్ లో చెప్పేస్తాం అన్నట్టు. ఫస్ట్ మేము ఏం తీసుకున్నాము, తర్వాత దాన్ని ఎలా కన్వర్ట్ చేసినాము, దానికోసం ఎన్ని ప్లాన్ అని చెప్పినా కానీ సింపుల్ గానే, బట్ మనం ఇలా మంచిగా కనిపిస్తాం అని చెప్పేసి కొంచెం అన్ని అనాలిసిస్ చేసి శారీస్ తీసుకున్నాం అన్నట్టు. ఫస్ట్ శారీస్ అయితే చూపిస్తానండి. ఈ శారీస్ తీసుకున్నాం అనేసి దగ్గర ఒక 10 days నుంచి ఆన్లైన్ లో చూస్తా ఉన్నాము. ఎస్, ఇవి కలంకారీ శారీస్. ఇది వచ్చేసి నాది అండ్ ఇది వచ్చేసి చిన్నది అన్నట్టు. అరే ఆ రోజు కొంచెం నావీ బ్లూ కనిపించింది, కొంచెం చూడ ఎయిట్ ఉందో బాగా బ్రైట్ షేడ్ కనిపిస్తుంది కదా. అవును. అండ్ ఇద్దరం కామన్ థింగ్ ఏం తీసుకున్నామంటే ఇవి ఉన్నాయి కదా మనకి పట్టు సేమ్ వస్తుంది, సో కొంచెం ఇద్దరం సేమ్ కనిపిస్తాం కదా అని చెప్పేసి ఇద్దరం ఇట్లా పట్టు సేమ్ వచ్చేలాగా తీసుకున్నాం అన్నట్టు. సో యాజ్ బ్లౌజ్ మీరు చూస్తే అర్థమైపోతుంది, బ్లౌజ్ దుపట్టా దగ్గర సేమ్ ఉంటుంది, ఓన్లీ స్కర్ట్ కలర్ మాత్రమే చేంజ్ అవుతా ఉంటుంది అన్నట్టు. యాక్చువల్గా ఇంకొక ప్లాన్ ఉండే బట్ అది మనకి వర్కౌట్ అవ్వలేదు అన్నట్టు. ఆన్లైన్లో శారీస్ వస్తా ఉన్నాం అన్నట్టు. కొంచెం మేమేమనుకున్నాం అంటే ఈ స్క్రాచ్ అంటే ఇప్పుడు ఏదైతే మనము ఆఫీస్ స్క్రాచ్ చేసినామో ఇది కొంచెం బడ్జెట్లో వేస్తే బాగుంటుంది కదా. మంచి ప్రైస్లో వచ్చినాయండి మనకి ఈ శారీస్ అయితే. ఈ శారీస్ అయితే మేము సిబిఆర్లోనే తీసుకున్నాము. మేము ఒకరోజు షూట్కి వెళ్ళినాము. షూట్కి వెళ్ళిన తర్వాత కొత్త స్టాక్ వచ్చింది అన్నట్టు. అది అంటే అలాంటి స్టాక్ కూడా కాదు, నార్మల్గా అయితే జస్ట్ నార్మల్గా కలంకారీ ముందు నుంచే తీసుకుందాం అనుకున్నాం. అక్కడ మాకు కనిపించేసరికి డైరెక్ట్గా తీసేసుకున్నాం అన్నట్టు. షూట్ మధ్యలోనే శారీస్ పక్కన పెట్టి ఇచ్చినాం, అట్లా ఉంటుంది మనకి. కథ నచ్చితే ఇమ్మటే తీసేసి మేము ఆల్రెడీ 1 month బ్యాక్ తీసుకున్నాము. చూసేటప్పటికంటే ఆల్రెడీ తీసేసుకున్నాము. అంటే 1 month బ్యాకే తీసుకొని ప్లాన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం. ఎందుకంటే మళ్ళీ టైంకి వచ్చేసరికి హడావిడి ఎందుకు అనేసి తొందరగా తీసుకున్నాం ఈసారి. ఓకే, అండ్ ఇప్పుడు చూపిస్తారండి మేము ఏం ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ప్లాన్ చేసేద్దాము. నాకు కొన్ని రిఫరెన్స్ ఐడియాస్ ఉన్నాయి అన్నట్టు, సో ఇట్లా చేసుకుందాం అని చెప్పేసి. బట్ నా రిఫరెన్స్ తగ్గట్టు ఏది దొరకట్లేదు. సో ఓకే, మనం నచ్చినట్టే ప్లాన్ చేసేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాము. సో చూద్దాం ఎంతవరకు వస్తుంది ఏంటిది అని చెప్పేసి. ఎందుకంటే మనం ఎన్ని రిఫరెన్స్ ఇచ్చినా కూడా అవుట్పుట్ కరెక్ట్గా రాకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. అందుకే కొంచెం ఏ హోప్స్ లేకుండా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే చేయించుకుందాము. వితౌట్ హోప్స్ నాకు తెలిసి మంచిగా వస్తా అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు తెలిసిన బొటిక్ అక్క చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తారు అన్నట్టు. విత్ ఇన్ మనకి ఇన్ని డేస్లో కావాలి అక్క అని అంటే ఈజీగా ఇచ్చేస్తుంది. అంటే అలా చెప్తున్నాం, ఈజీగా ఇచ్చేస్తుంది. అండ్ తర్వాత తనకు ఆల్రెడీ కాల్ చేసి చెప్పామన్నట్టు. సో మాకు ఈ అవుట్ఫిట్ కావాలి, సో ఇట్లా కావాలనేసి ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి తనకి ఇచ్చేస్తే రావడమే. ఒక 1 week లోపు ఇచ్చేస్తుంది అంటారు నాకు తెలిసి. ఇప్పుడైతే మంచిగా కూర్చొని మాట్లాడదాము. ఎంత కూర్చొని మాట్లాడదాం అంటానంటే కొంచెం కూర్చుంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అని చెప్పేసి క్లియర్గా చెప్తా అని చెప్పేసి, లేకపోతే హడావిడిగా ఏదైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తా. అందుకే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇది ఇంత పిలిపించిన శారీస్ వీటి గురించి తర్వాత చెప్తా. అండ్ దానికంటే ముందు మేము లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే సంక్రాంతి టైం అనుకుంటా కదా. సో సంక్రాంతి టైంకే ఈ శారీస్ అయితే తీసుకున్నాము. బట్ ఇంతవరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏం చేయలేదు, శారీ పట్టిన పడేసుకుందాం అన్నట్టు. అంటే నేను చిన్ని 4 శారీస్ తీసుకున్నాం. 4 శారీస్ తీసుకున్నాం. దాంట్లో 2 ఏమో హాఫ్ శారీస్ కింద కన్వర్ట్ చేసేసినాము. అవి అయిపోయి పక్కకే ఉండిపోయినాయి, అట్లే ఉండిపోయినాయి. సో ఈ శారీస్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే సేమ్ మేము కూడా హాఫ్ శారీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ శారీస్ అయితే నేను ఒకసారి ఫస్ట్ చూపించిన తర్వాత మేము ఎలా అనుకున్నాం అని చెప్పేసి చెప్తా. ఓకేనా? అంటే మళ్ళీ చూపిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం అది 1 year అయితే నా బ్లాగ్ చేసి మేబీ అది మీకు అందరికీ గుర్తుందో లేదో, నాకైతే గుర్తులేదు కానీ నాకైతే తెలియదు. కానీ ఇప్పుడైతే శారీ అయితే చూపిస్తుంది చూడండి. మంచి పీచ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్లో నా శారీ. అండ్ చిన్నది వచ్చేసి ఏమో బ్లూకి బ్రౌన్ కలర్ వస్తుంది శారీ అయితే. ఇవి కొంచెం రేర్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పేసి తీసుకున్నామండి. జస్ట్ మనకి బడ్జెట్లో వచ్చేసినాయి శారీస్ అయితే. సో ఈ కాంబినేషన్స్ ఎందుకు ఇట్లా తీసుకున్నామంటే ఇప్పుడు ఈ సంక్రాంతికి వైపు అవుతాయి కదా ఈ శారీస్ అని చెప్పేసి అనిపించింది. అందుకే లోపల ఉన్న శారీస్ తీసినాం. ఈ శారీస్ ఏమో స్పెషల్గా షూట్ చేద్దామని చెప్పేసి అయితే వేయించుకుంటున్నాము. ఇవేమో సంక్రాంతికి వేయించుకుంటున్నాము. సో షూట్ నార్మల్గా మీకు ఐడియా వచ్చి ఉంటుంది కదా, మన షార్ట్స్ చూస్తుంటే ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా కొంచెం ముందుగానే షూట్ చేసి పెట్టుకోవడం అలవాటు అయిపోయింది, ప్లస్ చేయాలనిపిస్తుంది కూడా మాకు. సో అందుకే ఇవి షూట్ కోసం ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు, ఓన్లీ ఫర్ షూట్. అండ్ వీటి మీద వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి, ప్లేన్ వస్తుంది మనకి బ్లౌజ్ చూడండి. ఓకే, ఇదే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాము. అండ్ మనకి ఇప్పుడు చిన్న వర్క్ ఏముందంటే వీటి మీద దుప్పట్టా తెచ్చుకోవాలి, వీటి మీద కూడా దుప్పట్టా తెచ్చుకోవాలి. ఇంకా 4 ఒకటిసారి తెచ్చుకుందామని చెప్పేసి అయితే ఆగినాం అన్నట్టు. ఓకే గైస్, ఇవాళ పవర్ పోతుంది వస్తుంది బ్లాగ్. ఇప్పుడు ఈ థర్డ్ టైం అనుకుంటా మళ్ళీ చెప్పడం. ఓకే, ఇందాక చిన్న బ్లౌజ్ చూసారు కదా, ఇదైతే నా బ్లౌజ్ అండి. బ్లౌజ్ చూసేయండి ఫస్ట్. ఇది బ్లౌజ్ బాగుంది కదా కలర్. ఇది ఈ కలర్ ఎలా కనిపిస్తుంది ఏమో కొంచెం డౌట్ నా మీద. లేదు, నీ మీద వీడియోలో. అండ్ శారీ అయితే మొత్తం పీచ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఓకే, ఇది కలంకారీ శారీ అండి. మేము ఫస్ట్ చూసినప్పుడు సగం అంటే అక్కడనే ఆగిపోయినాం అన్నట్టు. షూట్ మధ్యలోనే శారీస్ అయితే తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాం, ఇందాక చెప్పినాం కదా. సో ఇదండి శారీ.
ఓకే, ఇది కలర్ కాంబినేషన్, ఈ ప్యాటర్న్ అయితే చాలా నచ్చింది. అంటే ఇంతకు ముందు మేము బయట శారీస్ అయితే చూసాము, కలంకారీ శారీస్ అయితే, బట్ మాకెందుకు ఇది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి తీసేసుకున్నాం అన్నట్టు. అక్కడ ఇంకా ఆప్షన్స్ కూడా ఉండే మనకి కలంకారీ, బట్ ఏందో ఇది నార్మల్గా కలంకారీకి మనము ప్రింట్ వచ్చేసి కొంచెం దీంట్లో పింక్ షేడ్ అయినా రావచ్చు, ఎల్లో షేడ్ అయినా రావచ్చు. మేబీ ఎల్లో వచ్చి ఉంటే ఇంకా కొంచెం హెవీగా కనిపిస్తున్నాయేమో, నాకైతే అట్లా నచ్చదు పర్సనల్గా. ఏంటంటే కలంకారీ ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, సో ఇది మనకి ఈ ఎల్లోకి కాంప్లిమెంటరీ కనిపించాలి అండ్ ఈ కలర్ కూడా కాంప్లిమెంట్ కనిపించాలని చెప్పేసి ఇట్లా తీసేసుకున్నాం అన్నట్టు. సో ఇది మేము అనుకున్నట్టు బ్యాలెన్స్ అయిందేమో అనుకుంటున్నాము. సో ఓవరాల్ గా లుక్ వచ్చిన తర్వాత ఎలా ఉందని చెప్పేసి చూపిస్తాము. ఓకేనా? ఓకే, ఇదైతే నా సారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం బ్లౌజ్ విషయంలో డిసప్పాయింట్ అయినా నేనైతే. చూపి, నాకు గుర్తులేదు బ్లౌజ్, నేను ఎప్పుడు మర్చిపోతా. ఇదైతే పళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ అండి. సో నాకు ఏమో ఈ బ్లౌజ్ కొంచెం అంటే మేము అనుకున్న ప్యాటర్న్కి అయితే సెట్ కాదేమో అనిపించింది. అండ్ హ్యాండ్స్ దగ్గర సేమ్ అదే బార్డర్ అయితే కంటిన్యూ అవుతా ఉంది అన్నట్టు. సో మేమేం అనుకుంటున్నామంటే ఈ బ్లౌజ్ పక్క పెట్టేసేద్దాము, ఇది ఓవరాల్ గా బాడీ అంతా పెట్టేసేసుకుందాం. అంటే ఈ మనకి ఇక్కడ బాడీ వస్తుంది కదా, సో ఓవరాల్ గా బాడీ అంతా పెట్టేసుకొని హ్యాండ్స్ దగ్గర మనకి మేము ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తుంటే మాక్సిమం అన్ని ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే పెట్టేసేసుకుంటున్నాం కదా. సో ఈ పళ్ళు ఏదైతే ఉందో ఈ పళ్ళు పాటు కనిపిస్తుంది కదా మీకు కదా, సో ఈ హ్యాండ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్స్ పెట్టించుకుందాం అనుకుంటాం అన్నట్టు, ఇక్కడ కరెక్ట్గా ఎల్బో వరకు వచ్చేటట్టు. సో అదే ప్లాన్ అన్నట్టు. కొంచెం బార్డర్కి మేము వేసుకున్న హాఫ్ శారీకి కొంచెం బాగా ఎలివేట్ అయితే అని చెప్పేసి ప్లాన్ చేస్తాం అన్నట్టు. సో అది మనం ఈ పళ్ళుని బ్లౌజ్ కింద కన్వర్ట్ చేసేస్తున్నాం. చిన్నది వచ్చేసి నేవీ బ్లూ టోన్ వస్తుందండి శారీ అయితే. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, సౌండ్ వస్తుంది చూడు, పేపర్ ఉంది లోపల. ఇది ఆ రోజు మనం అక్కడ కూడా ఓపెన్ చేసి చూడలేదు కదా, జస్ట్ కలర్స్ తీసుకొని వచ్చేసినాం అంతే. సేమ్ బార్డర్ అయితే మనకి ఇక్కడ సేమ్ వచ్చేసేది, చిన్నకి నాకు జిగ్జాగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది చూసారా. అండ్ మెయిన్గా మేము ఇది తీసుకోవడానికి ఏంటంటే వీటి కలర్ కాంబినేషన్స్ నార్మల్గా ఇప్పుడు నేవీ బ్లూ అంటే పింక్ రావచ్చు, లేకపోతే ఇంకా ఇంకేం కావాల్సింటే గ్రీన్ షేడ్ రావచ్చు. అంటే బ్లూ కూడా వచ్చి ఉండే, బ్లూకి ఏం బ్లూ అండ్ పింక్ అక్కడ కలర్ కాంబినేషన్స్ ఉండే కదా, కలర్ కాంబినేషన్స్ అయితే చూసాం అన్నట్టు. సో మాకేమనిపించింది అంటే కొంచెం మనము వైబ్రెంట్ గా కనబడితే బాగుంటుంది. స్కర్ట్స్ అంటే నార్మల్గా మెయిన్ స్కర్ట్స్ ఫోకస్ చేద్దామని చెప్పేసి ఈ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాం అన్నట్టు. ఇది కొంచెం ఈ కలర్ అయితే మంచి క్లాస్గా కనిపిస్తుంది. అండ్ మనం పాప్ అవ్వాలంటే ఈ కలర్ కొంచెం కాంప్లిమెంటరీ ఉంటుంది కదా, ఎల్లోస్ అయినా పింక్స్ అయినా రెడ్స్ అయినా కూడా అవి మనల్ని కొంచెం ఎలివేట్ అయ్యేలాగా చేస్తాయని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేస్తాం అన్నట్టు. కొంచెం మస్టర్డ్ ఎల్లో టైప్ అయితే కనిపిస్తుంది నాకు అయితే డైరెక్ట్ గా చూస్తే, మరి కనిపిస్తుందేమో తెలియదు. ఇవాళ మేము బయటికి వెళ్తున్నాము. సో అంటే షూట్ ఉంది మనకి, షూట్ పెట్టుకున్నాం మేమే, అవుట్డోర్ షూట్ పెట్టుకుంటున్నాం అన్నట్టు. అంటే లాస్ట్ వీక్ కూడా అదే సేమ్ అవుట్డోర్కి వెళ్ళాము. సో ఇప్పుడు వెళ్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు రెడీ అయిపోతున్నాం అన్నట్టు. కొంచెం మెల్లగా మాట్లాడుతున్నా, కొంచెం నర్వస్గా ఉంది ఎందుకో అసలు. ఈ టైం వరకు వెళ్ళాల్సింది, బట్ ఇవాళ కొంచెం లేట్ అయింది అనుకున్నా. సో ఇవాళ కొంచెం మంచి ట్రెడిషనల్ లుక్ వేసుకుందాం అని చెప్పేసి, అండ్ సాంగ్స్ కూడా మంచి ట్రెడిషనల్ సాంగ్స్ అయితే చూస్ చేసుకున్నాం అన్నట్టు. ఈ బ్లాగ్ వచ్చేసరికి షార్ట్స్ అయితే పడి ఉంటాయి అన్నట్టు, మీకు చూసే ఉంటారు. ఫస్ట్ అయితే రెడీ అవుతాం, రెడీ అయిన తర్వాత అవుట్ఫిట్స్ గురించి తర్వాత చెప్తాం. ఓకే, మంచి కాఫీ తాగుతూ మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇవాళ ముందే మేకప్ వేసేసుకొని తర్వాత హాఫ్ సారీస్ అయితే కట్టుకున్నాము. సో ఇంకా ఫినిషింగ్ టచెస్ అయితే కొన్ని ఉన్నాయి, సో అవైతే చేసేద్దాం ఇప్పుడు. అండ్ జస్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటే అయిపోతుంది. జ్యువెలరీ కూడా ఏం పెట్టుకుంటున్నామో చూపిస్తాం. జస్ట్ వెయిట్ వస్తే 5 minutes కంప్లీట్ చేసేస్తాం ఇప్పుడు, ఎందుకంటే మనకు కూడా అంత టైం లేదు. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా మనకి షూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అవుట్పుట్ ఎలా ఉందని మీరు చూడాలనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోయింది, మీకు అర్థమైపోతుంది. ఓకే, అప్పటి వరకు నాకు తెలిసి మీకు ఇది చూస్ చేస్తారు గాయస్. ఈ బ్లాగ్లో అయితే ఎక్కువ మేమైతే ఏం మాట్లాడలేము. సో ఎందుకంటే మనం కొంచెం హడావిడి ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ నేను లైనింగ్ అయితే తీసేసుకున్నా ఐబ్రోస్కి, జస్ట్ ఇప్పుడు ఫిల్లింగే ఇక చిన్న వర్క్ అన్నట్టు. ఈ హాఫ్ సారీస్ అయితే మేము కస్టమైజ్ చేయించుకున్నామండి. ఇక్కడనే మాకు దగ్గరలో బొటిక్ ఉంటుంది, సో ఇక్కడ చేయించుకున్నాము. బడ్జెట్లో అయిపోయింది యాక్చువల్లీ హాఫ్ సారీ అయితే. మేము నార్మల్గా ఇది స్పెషల్గా ఈ షూట్ కోసం అని చెప్పేసి తీసుకున్నాము అన్నట్టు. ఓకే, అయిపోయింది. ఓకే, ఇంతకుమించి నాకు ఇంక వేసుకోవాలని ఓకే కూడా లేదు. అండ్ ఫైనల్గా జ్యువెలరీ చూపిస్తాను ఒకసారి. మేము ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది పెట్టుకుంటున్నాను నేను నా చూపిస్తాను ఫస్ట్. ఇది పట్టు ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకుంటున్నా. ఈ ఎల్లోకి ఈ కలర్స్ అయితే కాంప్లిమెంట్గా కనిపిస్తాను అనుకుంటున్నా. సో ఇవి అయితే పెట్టుకుంటున్నా సింపుల్గా. నెక్ చైన్ కోసం అయితే ఇది పెట్టుకుంటున్నా, ఇన్విజిబుల్ చైన్స్ అంటాం కదా, సో ఇవైతే పెట్టుకుంటున్నాము. సో ఇది సింపుల్గా వెళ్దాం అనుకుంటాం, ఎందుకంటే ఈ కొంచెం హాఫ్ సారీ కొంచెం హడావిడి ఉంది అన్నట్టు. సో అందుకే సింపుల్గా ఇది పెట్టేసుకుంటున్నాము ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ దీనికి ఇవే పర్ఫెక్ట్గా ఉంటాయి. యాక్చువల్గా వీటి మీద మనకి స్టడ్స్ కూడా ఏం రాలేదు, నేను వస్తేమో అనుకున్నా కానీ ఓకే అవి మామూలుగా కుర్తీ చేసుకున్నప్పుడు బాగుంటాయి, హాఫ్ సారీస్ మాత్రం ఇట్లనే బాగుంటాయి అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నా. ఓకే, అండ్ నాది వచ్చేసి జస్ట్ సింగిల్గా వచ్చింది, సో చూడండి. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చిన్న స్టడ్స్ లాగా వచ్చినాయి, సింపుల్గా బాగుంది అది. ఇప్పుడు లుక్ ఫినిష్. అండ్ స్టిక్కర్ అయితే ఇది పెట్టేసుకున్నాను.
అండ్ ఫైనల్గా ఇంకేమున్నాయి పెండింగ్ మనకి బ్యాంగిల్స్. నిన్న నాకు బ్యాంగిల్స్ దొరకలేదు, చిన్నికి బ్యాంగిల్స్ దొరికినాయి. నేను వేసుకునే బ్యాంగిల్స్ అయితే జస్ట్ అట్లా కొన్ని మాత్రమే వేసుకుందాం అనుకుంటున్నా. సో చూపిస్తా. మళ్ళీ అవి కదా బాగున్నాయి, ఇవి నాకు నచ్చినాయి. సింపుల్గా ఈ అవుట్ఫిట్కి కరెక్ట్గా సెట్ అని అనిపించింది. యాక్చువల్గా నేను నా స్కర్ట్ కలర్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇవి దొరకలేదు, ఇవి తీసుకున్నా అంతే. మేము హాఫ్ సారీస్కి అయితే దుపట్టా కొంచెం కలంకారీ ప్రింట్ వస్తుంది కదా, సో అది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. బట్ మాకంత పర్ఫెక్ట్గా అయితే దొరకలేదు, అందుకే డైరెక్ట్గా ఎల్లో దుపట్టా అయితే తీసేసుకున్నామండి. అండ్ ఈ హాఫ్ సారీస్ అయితే యాక్చువల్గా మేము పొంగల్కి వేసుకుందాం అనుకున్నాం, బట్ మధ్యలోనే ప్లాన్ అయితే చేంజ్ చేసేసినాం అన్నట్టు. సో ఈ పొంగల్కి ఏం వేసుకుంటున్నాం అని చెప్పేసి ముందు వ్లాగ్లో అయితే చూసేస్తారు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మాకైతే కామెంట్ చేసేసేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మేకప్, స్కిన్ కేర్ అండ్ షాపింగ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, అవి కూడా ప్లాన్ చేద్దాము. సో ఇదైతే ఫస్ట్ టైం కదా, సో అందుకే ఇట్లాంటి అవుట్ఫిట్స్ అయితే చూపిస్తున్నాం ఇప్పుడైతే ప్రజెంట్. అండ్ మీకు ఎలా అనిపించాయి మా అవుట్ఫిట్స్ అని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.